friends, welcome to my YouTube channel Meena Animated Moral Stories. పట్టుదలే విజయం. విక్రముడు జ్వాల. అనంత విజయపురం అనే రాజ్యాన్ని విక్రమసేనుడు అనే రాజు పాలిస్తుండేవాడు. ఆయన వద్ద జ్వాల అనే ఒక అద్భుతమైన గుర్రముండేది. అది ఎంత వేగంగా పరిగెత్తేదంటే గాలితో పోటీపడేది. రాజుకు ఆ గుర్రమంటే ప్రాణం. ఒకసారి పక్కదేశపు దుష్టరాజు అనంత విజయపురంపై దండెత్తాడు. శత్రువుల సైన్యం చాలా పెద్దది. విక్రమసేనుడి సైన్యం ధీటుగా పోరాడినప్పటికీ శత్రువుల కుతంత్రాల వల్ల విక్రమసేనుడు యుద్ధంలో ఓడిపోవాల్సి వచ్చింది. ప్రాణరక్షణ కోసం తన రాజ్యాన్ని మళ్లీ దక్కించుకోవాలనే ఆశతో రాజు తన గుర్రమైన జ్వాలనెక్కి దట్టమైన అడవిలోకి తప్పించుకున్నాడు. ఆ ప్రయాణంలో శత్రువులు విసిరిన ఒక బాణం జ్వాల వెనుక కాలికి బలంగా తగిలింది. గుర్రం తీవ్రమైన గాయంతో కింద పడిపోయింది. రాజుకు ఏం చేయాలో తోచలేదు. మొదటి అడుగు ఓటమి కాదు. అడవిలో ఒక సురక్షితమైన గుహను వెతుక్కుని రాజు గుర్రానికి పసరు మందులు వేసి చికిత్స చేశాడు. కొన్ని రోజులకు జ్వాల కోలుకుంది, కానీ మునుపటిలా వేగంగా పరిగెత్తలేకపోయేది. కొద్ది దూరం నడవగానే కుంటుతూ కింద పడిపోయేది. రాజు మనస్తాపానికి గురయ్యాడు. నా రాజ్యం పోయింది. నన్ను గెలుపించగల నా నమ్మకమైన గుర్రం కాలు విరిగింది. నేను ఇక శత్రువులపై ఎలా గెలవగలను అని నిరాశపడ్డాడు. కాని జ్వాల మాత్రం ఊరుకోలేదు. అది రాజువైపు చూసి గట్టిగా సగిలించింది. మళ్లీ లేచి నిలబడటానికి ప్రయత్నించింది. కింద పడింది, మళ్లీ లేచింది, మళ్లీ కింద పడింది. కాని ప్రయత్నాన్నాపలేదు. గుర్రం నేర్పిన పాఠం. జ్వాల పడుతున్న పట్టుదలను రాజు గమనించాడు. ఒక జంతువు అయ్యుండి కూడా కాలు విరిగినా జ్వాల ప్రయత్నాన్ని వదలడం లేదు. నేను మనిషిని, ఒక రాజుని. నేను ఇంత త్వరగా ఎలా ఓటమిని ఒప్పుకుంటాను అని రాజు ఆలోచించాడు. రాజులో కొత్త ఉత్సాహం వచ్చింది. ఆయన ఒక పట్టుదలతో నిర్ణయం తీసుకున్నాడు. గుర్రానికి శిక్షణ. ప్రతిరోజు జ్వాల చేత కొద్ది కొద్దిగా నడక, పరుగు ప్రాక్టీస్ చేయించడం ప్రారంభించాడు. సైన్య సమీకరణ. అడవిలోని గిరిజనులను, పక్క గ్రామాల ప్రజలను కలిసి శత్రురాజు చేస్తున్న అన్యాయాలను వివరించి ఒక చిన్న విప్లవ సైన్యాన్ని తయారుచేశాడు. నెలలు గడిచాయి. రాజు పట్టుదలతో గుర్రానికిచ్చిన శిక్షణ, జ్వాల చూపించిన సహనం వల్ల అద్భుతం జరిగింది. జ్వాల కాలు పూర్తిగా నయమవ్వడమే కాకుండా మునుపటి కంటే ఎక్కువ బలపడింది. ఇప్పుడు అది ఎంతటి ఎత్తైన కొండలనైనా సులువుగా దాటగలదు. అంతిమ విజయం. సమయం చూసి విక్రమసేనుడు తన కొత్త సైన్యంతో తన నమ్మకమైన గుర్రం జ్వాలనెక్కి శత్రువులపై మెరుపు దాడి చేశాడు. జ్వాల అడవి మార్గాల్లో శరవేగంతో దూసుకుపోతూ శత్రు సైన్యాన్ని గందరగోళానికి గురిచేసింది. రాజు విక్రమసేనుడి పట్టుదల, జ్వాల వేగం ముందు శత్రురాజు మోకరిల్లక తప్పలేదు. రాజు తన రాజ్యాన్ని తిరిగి కైవసం చేసుకున్నాడు. కథలోని నీతి. ఓటమి అనేది తాత్కాలికం మాత్రమే. శరీరం అలసినా, పరిస్థితులు ఎదురు తిరిగినా మనస్సులో పట్టుదల ఉంటే కోల్పోయిన దాన్ని సంపాదించడమే కాదు, అంతకంటే గొప్ప విజయాన్ని సాధించవచ్చు.